హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. మరి 2 రోజులు వీడియోలని పోస్ట్ చేయలేకపోయాను కొన్ని కారణాల వల్ల. నన్ను క్షమించండి. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవటం ఎంతో ఆనందకరం, సంతోషకరం, శుభకరం. మరి ఈరోజు వీడియోకి వచ్చేసరికి 2 డిఫరెంట్ అయిన క్యారెక్టర్లని మీ ముందుకి తీసుకురాబోతున్నా. అవి ఏమిటంటే, ఇది పశువులు మేసే గడ్డి, ఇది మనుషులు తినే గడ్డి. మరి ఈ పశువులు మేసే గడ్డి తిని పశువులు మనిషికి పాలనిస్తాయి, ఎరువునిస్తాయి, రైతులకి వ్యవసాయ పనుల్లో సహాయపడతాయి. మనం గనక అమితంగా ప్రేమిస్తే కొన్ని సందర్భాల్లో మన ప్రాణం అడ్డు కూడా వేస్తాయి ఈ గడ్డి తిన్న పశువు. మరి ఈ గడ్డి తిన్న మనిషి ఏమో అతని ఊహ తెలిసిన కాడి నుంచి స్వార్థము, ఈర్ష్య, ద్వేషము, పగ, పక్కన వాడిని ఎలా తొక్కాలి, ఎలా నాశనం చేయాలని చూస్తాడు. మనం కనుక అమితంగా వాడిని నమ్మకంగా ప్రేమిస్తే మనల్ని మోసం చేయటానికి, హత్య చేయటానికి కూడా వెనకాడబోడు ఈ గడ్డి తిన్న మనిషి. తల్లిదండ్రులను కూడా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా మోసం, హత్య కూడా చేయగలడు ఈ గడ్డి తిన్న మనిషి. ఎందుకని? 2 భూమి నుండి వచ్చినవే, 2 శాకాహార ఆహారమే. ఈ గడ్డి తిన్న పశువులో ఎందుకని అంత సానుకూలత, అనుకూలత ఉన్నది, ఇతరులకు సహాయపడాలనే గుణం ఉన్నది? ఈ గడ్డి తిన్న మనిషిలో ఎందుకని అంత స్వార్థము, అంత పగ ఎందుకని? తిన్న తిండి 2 శాకాహారాలే. ఎందుకని ఆహారంలో అయితే మార్పు లేదు? ఎక్కడున్నది? మనిషి ఆలోచనలో ఉన్నది. అక్కడ పశువు మంచి ఆలోచనలతో ఇతరులకు సహాయపడుతుంది. ఈ మనిషి చెడ్డ ఆలోచనలతోటి ఇతరులని నాశనం చేయాలని చూస్తున్నాడు. నేనేం చేద్దామంటే చిన్న డిఫరెంట్ చేద్దామని ఆలోచన. ఇలా గనక ఇది పశువు తిని ఇది గనక మనిషి తింటే పశువు ఆలోచనలు మనిషికి వస్తాయని నా యొక్క ఆలోచన. ఎలా ఉందో ఇది మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. బాయ్.